హలో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కెనడాలో ఉన్న హౌసెస్. ఇది అవుట్ సైడ్ వ్యూ మాట. సో ప్రతి హౌస్ బయట మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో అలానే ఎవరికైనా ఏదైనా వస్తువులు వద్దంటే అలా పెట్టేస్తారు అన్నమాట బయట. సో ఇక్కడ చూస్తే ప్రతి హౌస్ కింద బేస్మెంట్లో ఇట్లా ఒక రూమ్ అనేది ఉంటుంది. ఆ రూమ్లో ఏంటంటే కార్కి రిలేటెడ్ స్టఫ్ అండ్ ఇంట్లో ఏమన్నా వద్దు అనుకున్న స్టఫ్ అంతా కూడా అక్కడ పెడతారు. ఇక్కడ గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ప్రతి ఇంటి ముందు గ్రీనరీకి స్పేస్ ఉంటుంది, ప్లస్ రోడ్ కూడా వైడ్గా ఉంటాయి, ప్లస్ ప్రతి ఇంటి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ వెజిటేబుల్స్ సమ్మర్ టైంలో పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి వెరీ వెరీ షార్ట్ ప్లేసెస్లో మనం డ్రైనేజ్ ఏదైనా వర్షం స్నో పడినప్పుడు అవుట్ సైడ్కి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైనా వస్తువు వద్దు అనుకున్నప్పుడు దే ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ సైడ్ లైక్ దిస్. సో ఇవి మనకి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఇంటి ముందు మినిమం టు మినిమం వాళ్ళది 3 BHK అయితే 3 కార్స్ ఉంటాయి, 4 BHK అయితే 4 కార్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కెనడాలో ప్రతి 2 లైన్స్కి ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇది పెన్నీ హిల్స్ స్ట్రీట్. ఇక్కడ మనం చెక్ చేయాల్సుకున్న ఏమంటే మెయిన్గా ఆ స్ట్రీట్ నేమ్ ఏంటి. సో ఎలా అంటే మనకు ఒక ఏరియా నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రతి 2 లైన్స్కి ఒక స్ట్రీట్ నేమ్ ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రీట్ నేమ్తోనే మనం ఇల్లుని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే హౌస్ నెంబర్స్ అనేవి ప్రతి లైన్కి సేమ్ ఉంటాయి. ఇప్పుడు చూసి ఇది లెఫ్ట్ సైడ్ ఏమో పెన్నీ హిల్స్ ఉంటుంది, స్ట్రైట్ రోడ్ ఏమో రోవనిల్ హౌసెస్ ఉంటాయి. సో హౌస్ నెంబర్స్ ఎక్కడ చూసినా మీకు 1 2 3 4 5 6 ఇవే కనిపిస్తాయి. బట్ మనం ఏంటంటే సెర్చ్ చేసుకునేటప్పుడు కూడా అది మనం ఏ స్ట్రీట్ ఉందో మన హౌస్ నెంబర్ ఇచ్చి పక్కన స్ట్రీట్ నేమ్ ఇస్తేనే వీ కెన్ ఏబుల్ టు గో విత్ దట్. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో కంటే కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బయట ప్లేయింగ్ ఏరియా కూడా ఇప్పుడు చూస్తే అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ పెట్టుకున్నారు. సో అక్కడే పీపుల్ ఆర్ ప్లేయింగ్ షటిల్స్. అలా కాకుండా ఓపెన్ పార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనకేంటంటే జనరల్గా హౌస్ నెంబర్స్ కూడా సీక్వెన్షియల్గా ఉన్నమాట. 1 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 అనేది రైట్ సైడ్ ఉంటుంది, 3 లెఫ్ట్ సైడ్, 4 సో ఆపోజిట్గా వస్తాయి అన్నమాట హౌస్ నెంబర్స్. సో ఇక్కడ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. బయట నుంచి చూడటానికి చిన్నగా ఉన్నా సరే కూడా చూడండి ఫైనల్లీ